ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు మాట మార్చడం, మాట జారడంలో వాళ్ళకు వాళ్ళే సాటిని మరొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తెచ్చే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినప్పుడు కూటమి నేతలు అన్నటువంటి మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కాలేజీ కట్టి ఉంటే చూపించమని సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ను స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఒకటైనటువంటి నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరికి నిన్న వెళ్ళి దానితో పాటు మిగతావన్నీ కూడా ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పూర్తి అయినాయి, ఎన్ని క్లాసులు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన జీవోను కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కట్టింటే కట్టి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క కాలేజీలో 100 కోట్లకు అవినీతికి పాల్పడినారు అనేటువంటి మాట అనడం జరిగింది. ఇప్పుడు దాకా కాలేజీలు కట్టలేదన్నారు, ఇప్పుడు మాత్రం అవినీతి అంట. ఇదే మాట మార్చడం అంటే.